ఇంద్రమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. అందులో కేసముద్రం రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీనాయక్ గారు వచ్చారు. ఈ లబ్ధిదారులను ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఇంద్రం అమ్మ ఏం పేరమ్మా? అనిత. ఎవరు మీది? కోరుకొండపల్లి. మీకు ఇప్పుడు ఇంద్రమిల్ల ఇది శాంక్షన్ వచ్చింది, ఏమనిపిస్తుంది? చాలా ఎంజాయ్ అంటే సంతోషంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వంపై మీరు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏం పేరమ్మా నీ పేరు? ఎవరు మీది? ఎట్లా అనిపిస్తుంది ఇంద్రమిల్లు వచ్చింది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఎవరమ్మా మీది? ఏం పేరు? కవిత. ఇంద్రమ్మ ఇల్లు మీకు ప్రభుత్వం మంజూరు చేసింది, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ఇవ్వడం వల్ల గత 10 సంవత్సరాల దాకా మేము ఇళ్ళ కోసం చూసుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చుడు మాకు చాలా సంతోషం. ఇల్లు పూర్తి కడతావా, మధ్యలో ఆపుతావా? పూర్తిగా కట్టుకుంటాం సార్. చూసి ఇన్ని 10 సంవత్సరాల కంచి చూసినాం, ఈ రోజు వచ్చింది కాబట్టి మాకు సంతోషం ఉంది. పూర్తిగా కట్టుకుంటాం. ఇంద్రమ్మ ఇల్లు పట్టా ఇచ్చిండు ప్రభుత్వం, పూర్తి స్థాయిలో డబ్బులు ఇస్తారు అనే నమ్మకం ఉందా మీకు? ఉంటేనే కదా సార్ ఇంత దూరం వచ్చి పట్టా తీసుకున్నది, ఆ సార్ ఇచ్చింది మాకు. మీరు అనుకున్న ఇండ్లు ఎంతమందికి మీరు శాంక్షన్ చేసింది, ఎన్ని ఇండ్లు వచ్చినాయి? ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి పేదవాడికి ఇల్లు అందే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వడం, వాళ్ళకు నీడ గూడు మనం సౌకర్యం కల్పించే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ ఇల్లు నిర్మించుకొని సుఖ సంతోషాలు ఉండాలి. గ్రామంలో అందరూ లబ్ధిదారులకు వచ్చి ఇంకెంతమంది ఉన్నాయి, ఇంకా ఉన్నారా? మాకు 28 ఇండ్లు మంజూరు అయినాయి. దాంట్లో ప్రస్తుతానికి 14 వచ్చాయి. రేపు ఎల్లుండో ఇంకా మిగతా 14 ఉంది. ఒక్కసారి కోరుకొండపల్లి సీనియర్ కాంగ్రెస్ లీడర్తో మాట్లాడుతున్నాం. సరే, ఎలా ఉంది మీ ప్రభుత్వం? అనుకున్న 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? పరిపాలన విధానం ఏంది? మీ ప్రభుత్వం మీద వాళ్ళ ఆరోపణలు వస్తున్నాయి, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆరోపణలు కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నారు కానీ ప్రజలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ప్రతి పథకం 6 పథకాలలో 4 అమలు అయిపోయినాయి ఇప్పుడు. అందువల్ల కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా మిగతా 2 పథకాలు రాని పథకాలు ఏమైనా ఉంటే తక్కువ టైం కదా, కేవలం సంవత్సరం ఉన్నారా, 18 నెలల టైమే కదా, ఇంకా చాలా టైం ఉన్నదని సంతోషంగా ఉన్నారు. పూర్తిగా ఇంద్రమ్మ ఇల్లు, రాజీవ్ వికాసం పథకాలు, సన్నబియ్యం పథకం, సబ్సిడీ. ఇంద్రమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో మీ గ్రామంలో నిజమైన లబ్ధిదారులకు వచ్చిందా, లేకపోతే పరపతి ఉన్నటువంటి వ్యక్తులకే వచ్చిందా? అయితే దీంట్లో ఒకటి ఉన్నది, పరపతి ఉన్న వ్యక్తులు కొంచెం బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే పేదోళ్ళకి ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు ఏదన్నా నాకు ఒక పరపతి ఉన్న వ్యక్తి మీద ప్రేమ ఉన్నది, నేను ఇవ్వలేకపోయినా. ఎందువల్లంటే ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధన వల్ల పేదోళ్ళకి లబ్ధి పొందగలిగాడు. ఈ విధానంలో గవర్నమెంట్ మీద ఏమన్నా చెడు అభిప్రాయం వచ్చే అవకాశం? చెడు అభిప్రాయం అసలే లేదు. అసలు లేదు. చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రతిపక్షాలకు కూడా తెలుసు ఇది చాలా బాగుందని తెలుసు, కానీ వాళ్ళు అనలేరు పైకి. ఇప్పుడు మీ గ్రామంలో ఇంకెంతమంది లబ్ధిదారులు ఉంటారు? ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు మా ఊళ్ళో 50 మంది ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 30 మందికి వచ్చినాయి. ఇంకొక 20 మంది లబ్ధిదారులు అయితే ఇల్లు లేని వాళ్ళు అయిపోతారు. ప్రభుత్వం నెరవేరుస్తుందని నమ్మకం ఉందా? తప్పక 2వ విడతలు నెరవేరుస్తుంది. సరే, ఎలా ఉంది ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం? మీ పేదవాడి కళ ఇంద్రమ్మ ఇల్లు ఈ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాంగ్రెస్ నిరుపేద కార్యకర్తలు ఇళ్ళ కొరకు ఇన్ని సంవత్సరాల నుంచి వేచి చూసినటువంటి కళ నెరవేరినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. లబ్ధిదారులే కాదు, ఈ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు, పేదవాళ్లకు ఇండ్లు ఇస్తానన్నది, ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకు ఇండ్లు ఇవ్వడం అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి లబ్ధిదారులందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లకు దగ్గర, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆనుకుని ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు అనేది ఒక ఆరోపణ జరుగుతుంది. ఏమంటారు? తప్పుడు ఆరోపణ, ప్రతిపక్షాలు చేసే తప్పుడు ఆరోపణ. ఏ పార్టీ లేకుండా పార్టీలకు అతీతంగా పేదవాళ్ళే లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. ఇది నిజమైన లబ్ధిదారులు వీళ్ళు, ఈ పార్టీలను చూసి ఇచ్చింది కాదు. ఇది కావాలని ప్రతిపక్షాలు చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆరోపణ తప్ప ఇది నిజం లేదు అందులో.